ప్రతి ఒక్కరూ జగన్ 2.0 సూపర్ యాప్ ను ఉపయోగించుకోవాలని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత కాటసాని కోరారు. టీడీపీ నాయకులు అమలు చేస్తున్నట్లు ఆరోపిస్తున్న రెడ్ బుక్ పాలనకు యాప్ ద్వారా చెక్ పెట్టవచ్చని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడుల వివరాలను ఈ యాప్లో నమోదు చేయాలని సూచించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం నాయకుల్లో భయం మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వంలో నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా ఈ జగన్ 2.0 సూపర్ యాప్ ను ఉపయోగపడుతుందని కాటసాని తెలిపారు. రోజులు ఏ ఆఫీసర్లు ఏం చేసినారు ఏం కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని అంటే వాళ్ళను ఒక విధంగా అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నీ కూడా రేపు పొద్దున కూడా ఎవరెవరైతే అన్యాయం చేస్తున్నారో ఎవరైతే మన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో ఎవరికైతే మనకు అన్యాయం జరుగుతుందో ఖచ్చితంగా 2 సంవత్సరాలు మళ్ళా తర్వాత ఈ తెలుగుదేశం నాయకులే నేర్పినారు కాబట్టి మీరు ఎవరి మీద కూడా 4 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు కేసులు పెట్టవచ్చని వాళ్ళే నేర్పినారు. దీన్ని కూడా ఒక్కసారి ఒకటి చేసి చూపిస్తే అది కూడా మన మీదకి వస్తుంది అనే దానికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆలోచన చూడాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ యాప్ను మన వాళ్ళందరికీ కూడా కోరేది ఏమంటే ఈ 2 సంవత్సరాల్లో మనల్ని ఎంత ఇబ్బంది అయినా కూడా ముఖ్యంగా మా నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా ఒప్పుకోవాలి. నష్టానికి అయినా కష్టానికి అయినా ఒప్పుకొని పార్టీని వదిలిపెట్టకుండా ఎంత ఇబ్బంది అయినా కూడా నష్టంతో పాటు నష్టాన్ని కూడా లెక్క పెట్టకుండా మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పార్టీని వదిలిపెట్టకుండా ఇక్కడ ఉండే మా నాయకులందరినీ కూడా ఎవరెవరైతే ఉండారో అటువంటి వాళ్ళకందరికీ కూడా గట్టిగా ఉండే నాయకులందరికీ కూడా నేను వాళ్ళకందరికీ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అటువంటి ఎవరెవరికైతే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు అయితేనే కానీ ఇంకా రాబోయే కాలంలో ఎవరికైనా ఇబ్బందులను కూడా ఖచ్చితంగా వాళ్ళ కష్టాన్ని వాళ్ళకి ఇబ్బందులతో గుర్తించేతో పాటు వాళ్ళ కష్టాన్ని కూడా పార్టీకి కష్టపడి పనిచేసేటోళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తాం. వాళ్ళకి ఇంతకుముందు ఏదన్నా మనం చాలామందిలో మన నాయకుల్లో కార్యకర్తల్లో అసంతృప్తిని మేము పోయిన 5 ఏళ్లలో మాకు ఏం లేదనేది ఈసారి మాత్రం అటువంటిది లేనే లేదు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా న్యాయం చేస్తాం. ఏదో పైన మళ్ళీ అధికారం వచ్చిందాక మన దగ్గరకు వచ్చి ట్రూత్ పాలిస్ మాటలు మాట్లాడే నాయకులు ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేనే లేదు. పోయినసారి ఏదైనా జరిగాయి ఈసారి మాత్రం అటువంటిది ఏం లేదు. కష్టపడి పనిచేసిన కార్యకర్తకు మేము అండగా ఉంటాం. మన వాళ్ళు కూడా కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. మనం అన్ని విధాల కార్యకర్తలకు మనం అన్ని విధాల సపోర్ట్ ఉంటాం. మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసుకుంటున్నాం. ఇప్పుడు మనకు బస్సుపాటు చూసుకుంటే అదే పరిస్థితే, సంబంధం లేదని కూడా పేపర్లలో మాట్లాడే పరిస్థితి ఉండడం జరుగుతుంది. ఇంకా ఓరకల్లా ఇండస్ట్రీలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో తెలుగుదేశం వారు తప్ప ఇంకెవరు ఉద్యోగాలు చేయడానికి లేదు, వాళ్ళు తప్ప ఎవరు కాంట్రాక్టులు చేయడానికి లేదు. ఇవన్నీ కూడా ఒక్కసారి వాళ్ళకు కూడా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీరు ఒక్కరినే గేటు చూసుకుంటే మీకే రాబోయే కాలంలో మీకే ఇబ్బంది అయిపోతుంది. ఎక్కడైనా ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందరినీ కలుపుకొని పోయి అందరికి కూడా న్యాయం జరిగితేనే ఇండస్ట్రీస్ బాగుంటాయి తప్ప ఏదో ఇంకొకరు చెప్తే ఇంకొకరికే అనుకుంటే మాత్రం మీకే ఇబ్బంది అయిపోతుందని చెప్పడం జరిగింది. ఎక్కడైనా కూడా ఇండస్ట్రీస్ ఏరియాలో ఒకటే ఉండదు. ముందు అన్నిటికంటే ముందు ఏ రైతు భూమి నష్టపోయినాడో వాళ్ళ ఇంట్లో చదువుకునేటల్లో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు 70% వాళ్ళకు ఉద్యోగాలు, మిగిలినది మా తర్వాత అంతరికి ఇవ్వాల్సిందే తప్ప ఏదో ఇంకొకరో చెప్తున్నారు వాళ్ళకి ఎవరికి ఏమో మా దగ్గరికి వస్తేనే మేము ఉద్యోగాలు ఇప్పిస్తామనేది అది పెట్టొద్దని మాత్రం ఇండస్ట్రీ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు కొద్దిగా అందరినీ కూడా చింతగా కలుపుకో పరిస్థితి ఉంది. కానీ రాబోయే కాలంలో అన్ని అభివృద్ధి విషయాల్లో మనం కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంతోపాటు అధికారులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు మాత్రం ఏదో అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి మాత్రం రాబోయే కాలంలో మీరు ఒక్కసారి ఆలోచించని కూడా అధికారులకు విజ్ఞప్తి చేసి మా నాయకులను కార్యకర్తలందరినీ కూడా మనం మీకు అందరికి కూడా మన నాయకునితో పాటు దాంతోపాటు మనం అందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్త కూడా అనుసంధానం ఖచ్చితంగా టచ్చింగ్లో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యక్రమం మనం పార్టీ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా చేరడానికి వాళ్ళు కూడా తెలుసుకోవడానికి ఏ కార్యకర్త అయినా ఇబ్బంది జరిగినది కూడా డైరెక్ట్గా నాయకులకు కానీ మొత్తం మన పార్టీ అధిష్టానం తెలిసడానికి కూడా ఈ యాప్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా
మన ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మన కార్యకర్తలు కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేయాలని కోరుకుంటూ మన అందరం కూడా పార్టీ కోసం మన నాయకుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి 2029లో ముఖ్యమంత్రి కావడానికి మన అందరం కూడా కృషి చేయాలా. మన పార్టీని అభివృద్ధి కోసం మన అందరం కూడా ఎవరైనా మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏం ఆదేశం ఇస్తే కానీ మనందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఇంతమంది ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులను కార్యకర్తలను అందరూ కూడా పేరు పేరున వాళ్ళకి అందరూ కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.